ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలని మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆ 7 సంఘాల్లో మొదటి సంఘం ఎఫెసును గూర్చి, రెండవ సంఘం స్ముర్నాను గూర్చి, మూడవ సంఘం పెర్గమును గూర్చి మనము ధ్యానించుకుంటూ వచ్చాం. అయితే ఈ దినాన ప్రకటన గ్రంథంలో 4వ సంఘమైన తుయితరా సంఘమును గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలని గనక మనం గమనిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు యోహాను భక్తుని చేత ఆ రాయించిన క్రమం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. 7 సంఘాల క్రమాన్ని మనం చూస్తే, ఎఫెసు సంఘం, స్ముర్నా సంఘం, పెర్గము సంఘం, తుయితరా సంఘం, సార్దీసు సంఘం, ఫిలదెల్ఫియా సంఘం, లవోదికియా సంఘం, 7 సంఘాలు మనకి కనపడుతూ ఉంటాయి. ఈ 7 సంఘాల క్రమాన్ని మనం గమనిస్తే, మొదటి సంఘము అలాగే చివరి సంఘము, మొదటి సంఘము అలాగే చివరి సంఘము, ఈ 2 సంఘాల స్థితిని మనం గమనిస్తే ఏ స్థితిలో ఉన్నాయంటే, మొదటిలో ప్రేమ ఉండి తర్వాత ప్రేమ నుండి తప్పిపోయిన సంఘాలుగా, నులివెచ్చని స్థితి కలిగినటువంటి సంఘాలుగా 1వ సంఘం 7వ సంఘం మనకు కనపడుతుంది. అలాగే 2వ సంఘమైనటువంటి స్ముర్నా సంఘము, 6వ సంఘమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘము దేవుని చేత మంచి సంఘాలుగా గుర్తింపు పొందుకున్నాయి. స్ముర్నా సంఘము, ఫిలదెల్ఫియా సంఘము దేవునికి ఇష్టమైన రీతిలో దేవుని ఎడల భావభక్తులు కలిగిన సంఘాలుగా ఆ 2 సంఘాలు గుర్తింపు పొందుకున్నాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ 3 సంఘాలు, పెర్గము అలాగే తుయితరా అలాగే సార్దీసు సంఘాలు, ఈ 3 సంఘాలు దేవుని యొక్క భక్తి నుండి, దేవుని యొక్క స్థితి నుండి తప్పిపోయి విగ్రహారాధనకి ప్రాధాన్యంగా ఆ సంఘాలు జీవిస్తున్నట్టుగా ఈ 3 సంఘాలు కూడా మనకి కనపడుతూ ఉంటాయి. అంటే మొదటి సంఘము 7వ సంఘం స్థితి ఒకటైతే, 2వ సంఘము 6వ సంఘం స్థితి ఒకటైతే, మధ్యలో ఉన్నటువంటి 3 సంఘాల స్థితి ఒక విధంగా కనపడుతుంటుంది. ఇది ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 7 సంఘాల యొక్క క్రమం. అది ఈ రోజున మనం చూడబోతున్న తుయితరా సంఘం 7 సంఘాల్లో మధ్య సంఘం, అనగా 4వ సంఘం. ఈ సంఘం యొక్క స్థితిని మనం గమనిస్తే, ఈ సంఘము ప్రస్తుతం ఎక్కడుందంటే టర్కీ దేశంలోనే ఉంది. ఈ సంఘము పెర్గము సంఘానికి దక్షిణాన 25 మైళ్ళ దూరంలో ఆ సంఘం ఉంది. ఈ సంఘ చరిత్ర కాలం ఎంతంటే, క్రీస్తు శకం 590వ సంవత్సరం నుండి 1517వ సంవత్సరం వరకు ఈ సంఘం వెలుగులో ఉన్నటువంటి సంఘం. అయితే ఇప్పటికి కూడా, నేటికి కూడా ఈ తుయితరా సంఘం యొక్క ఆ శిథిలాలు ఈ రోజుకి కూడా ఉన్నాయి. ఈ సంఘం ఎక్కడుంటదంటే సముద్ర తీరాన ఉన్నటువంటి సంఘం ఇది. ఈ తుయితరా పట్టణానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, అది మతపరమైనటువంటి అంత ప్రాధాన్యత లేకపోయినా అక్కడ డయానా దేవతకి అలాగే అష్టరోతు దేవతకి చాలా విలువనిచ్చేటువంటి ప్రాంతం. అది చాలా పూజలు చేస్తూ, విగ్రహారాధన చేస్తూ అనేక మందిని ఆకర్షించేటువంటి ఆ విగ్రహారాధన అనేది జరుగుతున్నటువంటి ప్రాంతం అది. అంతేకాదు, అది వ్యాపార పరంగా కూడా అక్కడ అనేకమైనటువంటి నార వస్త్రాలు కానీ, బట్టలు కానీ, రంగులు కానీ, ఆ తోలు పని కానీ, చర్మాన్ని శుద్ధి చేసే పని కానీ, ఇటువంటి వ్యాపారానికి చాలా కేంద్రమైనటువంటి ఆ పట్టణం అది. అయితే ఈ పట్టణాన్ని గురించి మనం కొన్ని విషయాలు మనం గనక చూస్తే, ఈ పట్టణం యొక్క ఆధ్యాత్మిక స్థితి, ఈ పట్టణం యొక్క ఆత్మీయ స్థితి ఏంటనేది మనం గమనిస్తే, మన అపోస్తల కార్యాల్లో ఒక పౌలు గారు బోధించినప్పుడు ఒక స్త్రీని మనము చూస్తాం. లూదియా అనే ఆమెను చూస్తాం. ఈ తుయతరా పట్టణానికి చెందినటువంటి ఆమె. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 13వ వచనం కాడి నుంచి మనం చూస్తే గనుక, పౌలు గారును పౌలుతో పాటు ఉన్నటువంటి తిమోతి వీరందరూ కూడా ఆ యొక్క నదిని దాటి, నదీ తీరం దాటి అక్కడ ప్రార్థన జరుగుతుంది కదా, ఆ ప్రార్థనకు వెళదాం అనుకుని వెళ్ళేసరికి అక్కడ కొంతమంది స్త్రీలు కనిపించారంట పౌలు గారికి. ఆ స్త్రీలతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అక్కడ లూదియా అనే ఒక దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అక్కడ ఏం చేస్తుందంటే రంగులు అమ్ముతూ ఉంది. అక్కడ ఆమె రంగులు అమ్ముతుంది. ఆ రంగులు దేనికి, ఎక్కడ ప్రసిద్ధి అంటే తుయితరా పట్టణానికి ప్రసిద్ధి. తుయితరా పట్టణంలో రంగులకి, ఆ రంగులు ఎక్స్పోర్ట్కి, రంగుల వ్యాపారానికి ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం.
అక్కడి నుంచి ఈమె ఏం చేస్తుందంటే ఈ ఫిలిప్పు సంఘం దగ్గరికి ఈమె ఈ యొక్క రంగులను తీసుకొచ్చి ఆ సంఘం దగ్గర అమ్ముతూ ఉంది. అమ్ముతూ ఏం చేస్తుందంటే అక్కడ జరుగుతున్నటువంటి ప్రార్థనలోని అంశాలను, అనగా దేవుని వాక్యాన్ని ఆమె వింటూ వస్తుందంట. ఆ విన్నప్పుడు ఏమైందంటే ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. దేవునికి స్తోత్రం. అంటే ఆమె వ్యాపారం చేస్తుంది, అక్కడ ఆమె బిజినెస్ చేసుకుంటుంది, రంగులు అమ్ముకుంటుంది. కానీ పౌలు చెబుతున్నటువంటి బోధన అన్నప్పుడు ఆ మాటల ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఆమె హృదయాన్ని తెరిచాడంట. దేవుని స్తోత్రం. ఆ హృదయాన్ని తెరిచి ఆ పౌలు చెప్తున్న మాటల మీద ఆసక్తిని కనుపరిచి ఆ పౌలు చెప్పిన మాటలను వింటూనే ఉందంట. చూడండి, తర్వాత ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మిమ్మును బలవంతము చేసాను. దేవునికి స్తోత్రం. ఈ మొక్కదే రక్షణ పొందలే. ఈవిడ దేవుని ఆరాధించడానికి వచ్చిందా? ఈమె తన వ్యాపారం చేసుకోవడానికి వచ్చింది. కానీ అక్కడ పౌలు చెప్తున్న బోధ మీద, దేవుని మాటల మీద లక్ష్యం ఉంచింది. ఆ లక్ష్యం ఇచ్చినప్పుడు ప్రభు ఏం చేశాడంటే ఆమె హృదయాన్ని తెరిచిగానే ఆ మాటలను ఆలకించుకుని ఆ మాటల్ని తన జీవితంలో అనువదించుకుని ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి తను రక్షణ పొందడమే కాదు, తన కుటుంబము కూడా రక్షణ పొందేటట్టుగా చేసింది ఆమె. దేవుని స్తోత్రం. ఆ తన కుటుంబం అంతా కూడా రక్షింపబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత ఆమె అంటుంది, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే గనుక మీరు నా ఇంటికి రండి అని ఆ దైవజనుల్ని ఆహ్వానించిందంట. దేవునికి స్తోత్రం. ఈమె ఏ పట్టణానికి చెందిందంటే తొయితెరా పట్టణానికి చెందినటువంటి స్త్రీ. ఈమె మొట్టమొదటి క్రైస్తవ భక్తురాలు తొయితెరా పట్టణానికి ఈమె అని పండితులు చెబుతూ ఉంటారు. ఈమె స్థితి ఇది. ఆ పట్టణానికి ఉన్న స్థితి, అపోలో దేవతని, డయానా దేవతని, అష్టరు దేవతని ఆవిడ అక్కడ ఆరాధిస్తూ విగ్రహారాధనకి ప్రాధాన్యత కలిగినటువంటి పట్టణంగా ఆ తొయితెరా పట్టణం మనకి అక్కడ కనబడుతుంది. అది దాని భౌగోళిక పరిస్థితి. తొయితెరా పట్టణం యొక్క భౌగోళిక పరిస్థితి, అది ఒక చిన్న పట్టణం, ఎక్కువ కాలం ఉన్నటువంటి పట్టణం, అది ఎక్కువ కాలం ఉన్నటువంటి సంఘం. క్రీస్తు శకం 590 నుండి క్రీస్తు శకం 1517 సంవత్సరానికే సుదీర్ఘంగా ఇంచుమించు 1000 సంవత్సరాల పాటు మనుగడలో ఉన్నటువంటి సంఘం. చిన్న సంఘమే కానీ ఎక్కువ మనుగడలో ఉన్నటువంటి సంఘం అది. చూద్దాం ఆ సంఘ పరిస్థితి ఏంటనేది త్వరగా మనం చూద్దాం. రండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఒక్కో సంఘానికి ప్రభు ఒక్కో రీతిగా పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు. ఒక్కో సంఘానికి ఒక్కో రీతిగా తను పరిచయం చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇక్కడ తొయితెరా పట్టణాన్ని కూడా పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే అగ్ని జ్వాలలు వంటి కన్నులు కలవాడంట ఆయన. హల్లెలూయా. ఒకసారి ఊహించండి, ఆ అగ్ని జ్వాలలు కలిగినటువంటి కళ్ళంటే ఎలా ఉంటాయి? అగ్నితో మండుతున్నట్టుగా కనపడుతూ ఉంటాయి. అంటే ఈ అగ్నితో కనపడుతున్నటువంటి కళ్ళు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకి సాదృశ్యం. అది పరిశుద్ధతకి సాదృశ్యం అంటున్నాడు కదా. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడును, అపరంజిని పోలిన పాదములు గలవాడు. అపరంజి అంటే ఏంటంటే తళతళ మెరుస్తున్నటువంటి ఇత్తడి. అపరంజి అనగా తళతళ మెరుస్తున్నటువంటి, అంటే మలినం లేనటువంటి క్వాలిటీ అయినటువంటి ఇత్తడి. అది యేసుక్రీస్తు ప్రభు దేంతో పోల్చుకున్నాడంటే అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడును, అపరంజి పోలినటువంటి పాదాలు కలిగినటువంటి వాడంట ఆయన. దేవుని స్తోత్రం. అంటే ఆయనలో పరిశుద్ధత ఉంది, ఆయనలో పవిత్రత ఉంది, ఆయనలో యథార్థత ఉంది. ఆయనే తీర్పు తీర్చేవాడు. ఎత్తడి దేనికి సాదృశ్యం అంటే తీర్పుకు సాదృశ్యం. ఇప్పుడు ఆయన ఎటువంటి పాదాలు కలిగి ఉన్నాడంటే అపరంజి వంటి పాదములు కలిగిన వాడిగా మనకి ఇక్కడ పరిచయం చేసుకుంటున్నాడు ఆయన. ఈ అగ్ని జ్వాలల వంటి కన్నులు ఏంటంటే దానికి మరుగైనది ఏది ఉండదు. అగ్నికి మరుగైనది ఏది ఉండదు. అగ్ని దేనైనా విడిచిపెడతదా? అగ్నికి మరుగైనది ఏది ఉండదు. అంటే ఆయన దృష్టికి మరుగైనది ఏది ఉండదు. అలాగే ఆయన ఎటువంటి వాడంటే తీర్పు తీర్చేటువంటి శక్తిమంతుడిగా ఆయన పరిచయం చేసుకుంటున్నాడు ఇక్కడ. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడును, అపరంజిని పోలిన పాదములు గల దేవుని
కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. ఇక్కడ మూడోది, ఒకటి అగ్ని జ్వాలల వంటి కన్నులు అంటున్నాడు, రెండు అపరంజన పోలినటువంటి పాదములు అంటున్నాడు, మూడవది దేవుని కుమారుడునని సంబోధించుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రకటన గ్రంథం అంతట్లో కూడా యేసుక్రీస్తు ప్రభు నేను దేవుని కుమారుడను అని చెప్పుకున్న సందర్భం ఏదైనా ఉందంటే ఈ ప్రకటన గ్రంథంలో ఇక్కడే. ప్రకటన గ్రంథంలోనే దేవుని కుమారుడని యేసుక్రీస్తు సంబోధించబడిన భాగం ఏదైనా ఉందంటే ఇదే. క్రొత్త నిబంధనలో 32 సార్లు దేవుని కుమారుడని సంబోధించబడతాది యేసుక్రీస్తు ప్రభుని. హల్లెలూయా. ఎందుకు చేయాల్సి వచ్చిందండి? ఎందుకు ఆయన దేవుని కుమారుడని చెప్పుకోవాల్సి వచ్చిందండి అని అంటే, తుయతర పట్టణంలో డయానా దేవతతో పాటు అష్టరోజు దేవతతో పాటు ఇంకో దేవతను కూడా, అపోలో అనే వాడిని కూడా పూజిస్తూ ఉండేవారు. అపోలోని ఏమంటారంటే దేవుని కుమారుడైనటువంటి అపోలో అని వారు ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ అపోలోని దేవుని కుమారుడని ఆరాధిస్తూ ఉంటారు. అందుకని ప్రభువు ఆ సంఘానికి ప్రత్యేకించి ఏమని చెప్పుకుంటున్నాడంటే నేను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. 3 విధాలుగా పరిచయం చేసుకున్నాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజి పోలినటువంటి పాదములు, 3 దేవుని కుమారుడు అని ప్రభు మనకి పరిచయం చేసుకుంటున్నాడు ఈ రోజున. దేవుని స్తోత్రం. చూడండి ఏమన్నాడు, దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగినటువంటి ప్రభువు ఆ సంఘాన్ని మైక్రో లెవెల్లో పరిశీలిస్తున్నాడు. ఏం కనబడుతుందంటే ఈ తుయతైర సంఘాన్ని మనం గమనిస్తే ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహవాసమును నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఆ సంఘం యొక్క క్రియలు ఎలాగున్నాయి, ఆ సంఘం యొక్క ప్రేమ ఎలాగుంది అంటే ఇక్కడ మనకు విషయం కనపడాలి. ఎఫెసీ సంఘములో మొదటి ప్రేమను కోల్పోయింది ఆ సంఘం, మొదటి ప్రేమను విడిచిపెట్టేసిన సంఘం. కానీ తుయతైర సంఘములో దేవుని ప్రేమ స్థిరంగా ఉందంట. హల్లెలూయా. ప్రేమ ఉంది, 2 విశ్వాసం ఉంది, విశ్వాసంలో తొలగిపోలేదు, అలాగే పరిచర్యలు తొలగిపోలేదు, సహవాసంలో తొలగిపోలేదు. చూడండి తర్వాత ఏమంటున్నాడు, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. 6 లక్షణాలు ప్రభు సర్టిఫై చేస్తున్నాడు వీళ్ళకి. దేవుని దృష్టిలో మంచి గుణాలు కలిగినటువంటి 6 లక్షణాలని ప్రభువు ఈ సంఘమును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దానిలో మొదటిది వాళ్ళ క్రియలు మంచిగానే ఉన్నాయి, 2 ప్రేమ కలిగినటువంటి సంఘం, 3 సహవాసం కలిగినటువంటి సంఘం, విశ్వాసం కలిగినటువంటి సంఘం, పరిచర్య చేసేటువంటి సంఘం, సహవాసం కలిగినటువంటి సంఘము. అలాగే మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరీ ఎక్కువగా ఉన్నాయంట. హల్లెలూయా. చూడండి, సర్వసాధారణంగా ఆరంభంలో చాలా భక్తి కనబడుతుంది మనలో, వెళ్ళే కొద్ది ఏమవుతుంది, భక్తి అణగారిపోతా ఉంటది. కానీ ఈ తుయతైర సంఘంలో మొదటి క్రియల కంటే అది వెళుతున్న కొద్దీ దాని భక్తి జీవితం కానీ, దాని ప్రేమ కానీ, దాని సహవాసం కానీ, దాని విశ్వాసం కానీ, వాళ్ళు చేస్తున్న సేవా పరిచర్లు కానీ ఇవన్నీ ఎలాగున్నాయంటే అంచులంచులుగా పెరుగుతూ ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. ఆత్మీయ స్థితిలో అభివృద్ధి చెందుతున్నారు, భౌతిక స్థితిలోనూ అభివృద్ధి చెందుతున్నారు, దేవుని ప్రేమలోనూ అభివృద్ధి చెందుతున్నారు, దేవునితో సహవాసంలోనూ అభివృద్ధి చెందుతున్నారు, పరిచర్య చేయటంలోనూ అభివృద్ధి చెందుతున్నారు. అన్ని విషయాల్లో కూడా ఈ సంఘము అభివృద్ధి చెందుతున్న సంఘం ఇది. అన్ని విషయాల్లో కూడా వీరు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. 6 విషయాలు మంచి విషయాలు కనపడ్డాయి కదా, 6 విషయాలు చాలా చక్కని విషయాలు కనపడ్డాయి కదా. కానీ ప్రభు అంటున్నాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అంటే ఈ సంఘంలో కూడా తప్పు ఉంది, ఈ సంఘంలో కూడా తప్పు ఉంది. ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్న సంఘమే, దేవుని ప్రేమలో అభివృద్ధి చెందుతున్న సంఘమే,
వారి క్రియల్లో అభివృద్ధి చెందుతున్న సంఘమే. అన్ని విషయాలను అభివృద్ధి చెందుతున్నారు. మొదటి స్థితి కంటే వారి కడబడి స్థితి ఎలా ఉందంటే పెరుగుతూ ఉంది. కానీ వారిలో కూడా ఒక లోపం కనపడుతుంది. ఈ రోజున మన సంఘాలు గమనించుకోండి ఒకసారి. మన ఆత్మీయ స్థితి ఎలాగుంది, మన భౌతిక స్థితి ఎలాగుంటుంది, మన ఆత్మీయ స్థితి రోజు రోజుకి పెరుగుతుందా తరుగుతూ ఉందా? ఈరోజు సంఘాలని గనక మనం గమనిస్తే మూడింటి మీద ఉంటుందంట. మూడింటి మీద అభివృద్ధి చెందుతుందంట సంఘం. ఎప్పుడైనా ప్రస్తుత భౌతికంగా ఆలోచన చేస్తే సంఘం 3 విషయాల్లో అభివృద్ధి చెందిద్దంట. ఎలాగంటే ఒకటేంటంటే జనాలు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ పరిగెడతారంట. అటెండెన్స్. ఏబిసి అని పెట్టాడు ఒక ఆయన భక్తుడు. ఏబిసి మీదే నేడు సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఏ అంటే అటెండెన్స్. ఎక్కువ మంది ఎక్కడ పరిగెడితే గుడ్డిగా మనము కూడా అక్కడికే పరిగెడతామంట. 2 బి అంటే బిల్డింగ్. దాని ఆకారం ఎలాగుంది, దాన్ని ఎంతగా అందంగా తీర్చిదిద్దారు, ఎంత ఎత్తుగా కట్టారు, అది ఏసీ చర్చా మామూలు చర్చా అలాగనుకునంట బిల్డింగ్ ను చూసి పరిగెడుతున్నామంట. 3వది క్యాష్. ఆ సంఘం ఎంత ధనవంతమైన సంఘం, ఆ సంఘంలో ఎంత ఎక్విప్మెంట్ ఉంది, ఎంత ధనాన్ని వెచ్చేస్తున్నారు, ఎంత లైటింగ్ పెడుతున్నారు, ఎంత సౌండ్ సిస్టమ్ పెడుతున్నారు. ఏబిసి మీద నేటి సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయంట. ఆత్మీయత మీద కాదు, దేవుని వాక్య ప్రకారంగా ఖచ్చితంగా చెప్పడాన్ని బట్టి కాదు, అది ఆత్మ పూర్ణలో ఆత్మ అభిషేకంతో నడిపించబడుతున్న సంఘమా కాదనేది కాదు. ఈ 3. ఒకటి, అది ఎక్కువ మంది ఎక్కడుంటే అక్కడ పరిగెడతాం. 2వది దాని ఆకృతి విస్తారంగా ఉందా, ఏసీ చర్చ్ ఉందా, ఎలాగుంది, అందంగా ఉందా అనే దగ్గర పరిగెడుతున్నాం. 3వది అది ధనవంతమైన సంఘమా పేద సంఘమా, ధనిక సంఘమా పేద సంఘమా, వాటి మీద ఆధారపడి నేడు సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయంట. కానీ ఇక్కడ తుయితర సంఘము చిన్న సంఘం. అది చిన్న సంఘమే, కానీ అన్ని విషయాల్లో 6 విషయాల్లో, క్రియల్లోనో, ప్రేమలోనో, విశ్వాసంలోనో, అది పరిచర్య చేయడంలోనో, దేవుతో సహవాసం గడపడంలోనో మొదటి స్థితి కంటే వారి కడపడి స్థితికి అభివృద్ధి చెందుతున్నటువంటి సంఘము. 6 లక్షణాలు ఈ సంఘంలో మంచి లక్షణాలని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. చూడండి 20వ వచనం అంటున్నాడు, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ సంఘంలో ఒక తప్పు ఉంది. సంఘంలో మంచి గుణాలు ఉన్నాయి, కానీ ఒక బ్యాడ్ క్వాలిటీ కనబడుతుంది. దేవుడు నేరం మోపుతున్నాడు, తప్పు మోపుతున్నాడు. ఏంటి తప్పు అనేది మనం గమనిస్తే ఉన్నవి మంచి లక్షణాలు, కానీ ఒక భయంకరమైన తప్పు ఈ సంఘంలో ఉంది. ఒక భయంకరమైన తప్పు. గత సంఘంలో, పెర్గము సంఘంలో కూడా చూచాం. విగ్రహారాధన, వ్యభిచారం, ఇవన్నీ కూడా గత సంఘంలో కూడా చూచాం. మరలా సార్దీసు సంఘంలో కూడా చూస్తాం. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్నటువంటి 3 సంఘాల్లో ఈ విగ్రహారాధన, వ్యభిచారం భయంకరంగా సంఘాలని భ్రష్టు పట్టేస్తున్నాయి. ఇక్కడ ఈ తుయితర సంఘంలో ఎవరిని పోలుస్తున్నాడు చూడండి. అక్కడ ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్నా యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చి ఉన్నావు. ఈమెను గూర్చి మనం చూడాలంటే పాత నిబంధనలోకి వెళ్ళిపోవాలి. అంటే యెజబెల్ ఇక్కడ ఉందని కాదు, యెజబెలు వంటి స్త్రీని ఈ సంఘంలో ఉండనిచ్చారంటే ఈ తుయితర సంఘము. యెజబెల్ అనే స్త్రీ ఏం చేస్తుందంటే ఆ సంఘంలో ఉండి చారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చుచున్న వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచు ఉన్నది. అంటే సంఘాన్ని ఏం చేస్తుందంటే సర్వనాశనం చేస్తుంది. ఏమని చెప్పుకుంటుందంటే ఈమె నేను ప్రవక్తిని అని చెప్పుకుంటుంది. ప్రవక్తిని అనగా, ప్రవక్త అనగా ఎవరి మాట చెప్పాలంటే దేవుని మాటను చెప్పాలి. ఏం చెప్పాలంటే నీతి యందు నడిపించేటువంటి మాటలు చెప్పాలి. కానీ ఏం చేస్తుందంటే సంఘాన్ని ప్రవక్తనని చెప్పుకుంటూ తప్పుదారి పట్టేస్తుంది.
అది జారత్వం వైపు నడిపిస్తుంది, విగ్రహారాధన వైపు నడిపిస్తుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి దాసులను, దేవుని సంఘాన్ని, దేవుని ప్రియమైన వారిని ఏం చేస్తుందంటే తప్పు దావలోనికి నడిపిస్తూ ఉంది. ఇక్కడ అసలు యెజబెల్ ఎవరనేది త్వరగా మనం చూసుకుంటూ వెళ్దాం. ఈ యెజబెల్ మనకి ఎక్కడ కనబడుతుంది అంటే మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు మనకు కనపడుతుంది. అహాబ్ ఏం చేస్తాడంటే సీదోనీలకు రాజైన ఎత్బయేలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకొని బయలు దేవతలను పూజించుచు వానికి మొక్కుచూ ఉండెను. 18వ అధ్యాయంలో రండి, 18:4. యెజబెల్ ఎవరంటే ఒక రాజు కుమార్తె. ఈ రాజు కుమార్తె ఏం చేసిందంటే ఇజ్రాయెల్ వంశంలో వస్తున్నటువంటి రాజకుమారుడు అయినటువంటి ఆహాబును పెళ్లి చేసుకుంది. ఇజ్రాయెల్ అనగా దేవుని సంతతి వారు. దేవుని సంతతిలో వస్తున్నటువంటి తరములో రాజకుమారుడు అయినటువంటి ఆహాబుని యెజబెలు అనగా విగ్రహారాధన చేస్తూ అష్టోరు దేవతను, బయలు దేవతల్ని పోషిస్తున్నటువంటి ఆ ప్రవక్తలను పెంచుతున్నటువంటి యెజబెలు ఆహాబును పెళ్లి చేసుకుంది. ఆహాబు యెజబెల్ చేసుకున్న తర్వాత దేవుడు ఎన్నికల్లో రాజుగా వస్తున్నటువంటి క్రమంలో రాజుగా పరిపాలన చేయాల్సినటువంటి ఆహాబు ఏం చేశాడంటే యెజబెల్కి బానిస అయిపోయాడు. అక్కడ యెజబెల్ రూల్ చేస్తుంది. ఎలా రూల్ చేస్తుందంటే దేవుని ప్రజల ప్రకారం, దేవుని ప్రవక్తగా, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం పరిపాలించాల్సినటువంటి ఆహాబు దేవుని క్రమము నుండి తప్పిపోయాడు. ఇప్పుడు ఎవరి మాట వింటున్నాడంటే విగ్రహారాధన చేస్తున్నటువంటి యెజబెల్ మాట వింటున్నాడు. ఇప్పుడు అహాబు రాజ్యంలోనికి రాణిగా యెజబెల్ ప్రవేశించింది. యెజబెలు ఆ రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే బయలు దేవతలను, అష్టోరోతు దేవతలను విగ్రహారాధన విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఆ విచ్చలవిడిగా పెరిగిపోతున్నప్పుడు ఒక్కో చోట 50 మందిని, ఒక్కో చోట 100 మందిని ప్రవక్తలను తయారు చేసి అక్కడ చూడండి, ఒక చోట 450 మంది, ఇంకో చోట 400 మంది, మొత్తం 850 మంది విగ్రహారాధన అష్టోరోజు దేవతకి, బయలు దేవతకి కలిపి 850 మంది ప్రవక్తల్ని ఎన్నుకుంది. అక్కడ దేవుని ప్రవక్తలు కాదు, అన్య దేవతలకు సంబంధించిన ప్రవక్తలు. వీళ్ళిద్దరి మధ్యన ఒక సందర్భం జరిగింది. ఏలి ఒక్కడే నిలబడతాడు. నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, తేల్చుకుందా రండి అని ఒక కొండ మీదకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక పశువును వధించి వాళ్ళ దేవతలు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇదిగో ఇది నీకు దహన బలిగా తీసుకో 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 అని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా వారి దేవతలు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏలి అంటాడు, ఏంటి మీ దేవత నిద్రపోయిందా, మీ దేవత పడుకుందా, లేపండి అని ఎటకరంగా మాట్లాడుతూ ఉంటాడు. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు జరిగినా సరే ఏ చలనం లేకపోయేసరికి ఏలి ప్రార్థన చేయడం మొదలెడతాడు. మోకరిస్తాడు, దాన్ని తడపండి అంటాడు. ఆ దహన బలిగా అప్పగించినటువంటి పశువుని తడపండి అంటాడు, కట్టెలు తడపండి అంటాడు. తడిపిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇదిగో ప్రభా, నువ్వు ఆకాశము నుండి అగ్ని గంధకాలు కురిపించి దాన్ని దహించివేయి అంటే ఆ ప్రార్థన ఆలకించినటువంటి ప్రభు ఆకాశం నుండి అగ్ని గంధకాలను పంపించి ఆ దహన బలిని దహించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ అగ్ని జ్వాలలు కలిగినటువంటి దేవుడు సజీవుడైన దేవుడిగా అక్కడ నిరూపించడం జరుగుతుంది. అక్కడ ఎప్పుడైతే అది జరిగిందో యెజబెలుకి ఏమైందంటే తల తీసేసినట్టు అయిపోయింది, అవమానం పడిపోయింది. అందుకని ఏం చేస్తుందంటే 19వ అధ్యాయంలో ఏలియాకి కబురెడుతుంది, ఇదిగో రేపొద్దుడికల్లా నీ తలకై నేను తీసేస్తాను. ప్రవక్తలను బెదిరించింది, దేవుని ప్రవక్తలను, అన్య దేవతల ప్రవక్తలను పెంచి పోషించింది. ఇజ్రాయేలు రాజ్యంలో రాణిగా ఉండాల్సినటువంటి యెజబెలు వేషధారణ కలిగి ఉంది. ఆమె అలంకరణకి చాలా ప్రాముఖ్యతనిచ్చేది. ఆమెను ఎలా పోలుస్తాడంటే ఒక వ్యభిచార స్త్రీతో పోలుస్తాడు. ఆమె విగ్రహారాధనకి చాలా అది ఇజ్రాయేల్ రాజుగా దేవుని చిత్త ప్రకారం పాలించాల్సినటువంటి ఆహాబు ఆమెకు లొంగిపోయి ఆ రాజ్యంలో ఆహాబు ఇజ్రాయేల్ రాజులందరిలో కూడా భ్రష్టుడైనటువంటి రాజుగా గుర్తింపు పొందాడు. కారణం ఎవరంటే యెజబెలుని బట్టి. ఎందుకనంటే ఈ దేవుని చిత్త ప్రకారం పాలించాల్సినటువంటి ఆహాబు యెజబెలు మాట ద్వారా విగ్రహారాధనకు లోబైపడి విగ్రహాలు ఆరాధన పెంచుతూ ప్రవక్తలను పెంచుతూ దేవునికి విరోధమైన కార్యాలు చేయబట్టి ఆఖరికి యెజబెలు ఎటువంటి చావు చచ్చిందంటే కుక్క చావు చచ్చింది. అది యెజబెలుకున్న చరిత్ర. ఇక్కడ ఆమె వంటి స్త్రీ, ఆమె వంటి ప్రవక్తిని ఈ తుయితర సంఘంలో ఉందంటే ఇక్కడ
అందుకని అంటున్నాడు, నీలో 6 గుణాలు మంచిగా కనిపించినాయి, కానీ నీలో ఒక తప్పు ఉంది. ఏంటంటే యెజబెలు వంటి ప్రవక్తిని నువ్వు నీ సంఘములో చేర్చుకున్నావు. ఆమె ఏం చేస్తుందంటే, యెజబెల్ అనే ఆ ఆత్మ ఆ సంఘంలో ప్రవేశించింది ఒక ప్రవక్తినిగా. ఆమె ఏం చేస్తుందంటే, దేవుడు చెప్తున్నాడు విగ్రహారాధన చేయమని, జాగ్రత్తగా వినాలి. దేవుడు చెప్తున్నాడు విగ్రహారాధన పెట్టింది తినొచ్చని. నేడు అదే వస్తుంది మన ముందు కూడా. విగ్రహాలు పెట్టింది తినడంలో తప్పులేదు, అదే వస్తుంది నేడు. అది ఎవరి ఆత్మ అంటే యెజబెల్ ఆత్మ. ఇక్కడ కూడా తొయితెర సంఘంలో అటువంటి ఆత్మ ఒక స్త్రీగా, ఒక ప్రవక్తినిగా ప్రవేశించి వారిని జారత్వానికి ప్రోత్సహించింది. 2, విగ్రహారాధనకి సంబంధించిన వాటిని తినొచ్చు, చేయొచ్చు. మనం ఏదైనా విగ్రహారాధన మనకి కూడా అది ఏమి అంటదో. నేడు సంఘాల్లో సేవకులు కూడా కొంతమంది అలా బోధిస్తున్నారు. విగ్రహారాధనలో తప్పు లేదో, వాళ్ళ బొమ్మ కెట్టారు, బొమ్మలో ఏమైనా జీవం ఉందా? మనం తినేది ప్రసాదం ఏంటి? అది ఆహారమే కదా, తినొచ్చు, దాంట్లో ఏం లేదు. మన ప్రార్థన చేసుకుని దోషం తీసేసి తినేయచ్చు. ఈ కొంతమంది పాస్టర్ల మధ్యన అటువంటి బోధన చేస్తున్నారు. ఇక్కడ అంటున్నాడు, అది ఏం చేసిందంటే దాసులకు బోధిస్తూ ఉందంట. చివరి మాట చదవండి, మాట 20లో, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచు ఉన్నది. ఇప్పుడు ఆ బోధ మోసకరమైనదా యథార్థమైనదా? నేడు సంఘాలకి అటువంటి బోధే తీపికరంగా కనపడుతుంది. మా పాస్టర్ గారు తినొద్దంటారు, ఆయన తినమన్నాడు. ఇప్పుడు ఎవరు బోధ కరెక్ట్? తినమన్నాడు కాబట్టి అదే కరెక్ట్. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యాన్ని బట్టి ఈ తొయితెర సంఘం మీద దేవుడు ఒక నేరాన్ని మోపుతున్నాడు, ఒక దోషాన్ని మోపుతున్నాడు. దానిలో ప్రధానమైనది ఏంటంటే జారత్వం అయితే, రెండవది ఏంటంటే విగ్రహారాధనకు సంబంధించింది, విగ్రహాలకు పెట్టింది, విగ్రహాలకు సంబంధించిన వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఆ బోధలో వీరు మోసపోతూ ఉన్నారంట. అది దేవుడు ఈ సంఘం మీద మోపుతున్నటువంటి దోషం. అది దేవుడు సమయాన్ని ఇచ్చాడు. ఆ జారత్వం నుండి, ఆ వ్యభిచారం నుండి, ఆ యొక్క విగ్రహారాధన నుండి బయటకు రావడానికి దేవుడు సమయం ఇచ్చాడంట ఆ సంఘానికి. అందుకని అంటున్నాడు, చదవండి, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసా పొందనలదో. సమయం ఇచ్చిన మారదో. ఎందుకంటే అది ఆ జారత్వంలో, ఆ విగ్రహారాధనలో అంతగా కూరుకుపోయింది. పాపం త్వరగా వదలదంట. ఎందుకు వదలదో? మనం వదిలిపెట్టడానికి ఇష్టపడం కాబట్టి వదలదు. పాపానికి ఏం శక్తి లేదు, కానీ అది ఆకర్షణ ఉందో చూడండి, దాని రుచి ఉందో చూడండి, దాన్ని త్వరగా విడిచిపెట్టలేక మనం వదలక అది మన నుండి వదలదంతే. పాపం వదలకపోవడం కాదు, మనం విడిచిపెట్టలేమంతే. ఇక్కడ అవకాశం ఇచ్చాడు ఆ జారత్వం నుండి రావడానికి. ఈ సంఘానికి అవకాశం ఇచ్చాడు విగ్రహారాధన నుంచి బయటకు రావడానికి, మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ అది విననొల్లదు, చేయనొల్లదు, జరిగించదు, మారు మనసు పొందదు. ఎందుకంటే అది అంత లోతులకి కూరుకుపోయి ఉంది అక్కడ. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేతును. ఎవరైతే రాలేదు, ఇంకా రావడానికి ఇష్టపడతలేదో ఘోరమైన స్థితిలోకి వెళతారని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ భయంకరమైన స్థితి, వ్యభిచారము, జారత్వము. ఆ స్థితిలో దేవుడు ఎక్కడి వరకు తీసుకెళ్తానంటాడంటే మంచం పట్టిన పాపాన్ని విడిచిపెట్టరంటాడు. ఆ సంఘ స్థితి అంత భయంకరంగా వెళ్ళిపోయింది. నేడు సంఘంలో విశ్వాసులమని చెప్పుకుంటున్న మన పరిస్థితులు కూడా దేవునికి విరోధముగానే, ఎంత వాక్యం వెదజల్లబడుతున్నా, ఇన్ని పరిస్థితులు మారుతున్నా, ఇంత భయంకరమైన స్థితులు ఎదురు చూస్తున్నా మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు వైపుకి తిప్పుకోలేకపోతున్నాం. ఈ రోజు కూడా ఆత్మీయ జీవితంలో ప్రభు దగ్గర సహవాసాన్ని కలిగి ఉండలేకపోతున్నాం, దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. ఇంత భయంకరమైన దినాల్లో ఉన్నామో, దేవుని రాకడ సమీపంగా ఉందన్నా సరే ప్రభు సహవాసంలో ఆయనతో గడపడానికి, ఆయన ప్రార్థించడానికి, ఆయన సహాయం కోరడానికి, ఆయన వాక్యాన్ని బట్టి జీవించడానికి నేడు సంఘాలు ఇష్టపడతాలా?
అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే మంచం పట్టిన ఆ వ్యభిచారం మానని స్థితి వాళ్ళది. ఆ యెజెబెలు ఆత్మ భయంకరంగా సర్వనాశనం చేస్తుంది. ఆ యెజెబెలు ఎలాగైతే కుక్క చావు చచ్చిందో, ఆ యెజెబెలు ఆత్మ పనిచేసే సంఘాలు కానీ, ఆ యెజెబెలు ఆత్మ పనిచేసేటువంటి వ్యక్తులు కానీ అటువంటి స్థితికి చేరే వరకు ఆ యెజెబెలు ఆత్మ ఊరుకోదు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లోకం కాదు నాకు ప్రాధాన్యం, దేవుడే నాకు ప్రాధాన్యం, దేవుని సన్నిధే నాకు ప్రాధాన్యం, దేవుని వాక్యమే నాకు ప్రాధాన్యం అని మరలి ఎప్పుడైతే మనం బ్రతుకుతామో మన జీవితం ప్రభు ముందు మాట్లాడతాడు ఎలా మార్చబడతాదో. చూడండి తర్వాత ఏమంటున్నాడు, వాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అనియు సంఘములన్నయు తెలుసుకొని. ఆ శిక్ష యెజెబెల్ ఆత్మతో పోవట్లే, ఆ శిక్ష యెజెబెల్ ఆత్మలో ఉన్న సంఘాలతో పోవట్లే. అది ఎక్కడ వరకు వెళ్తుందంటే పిల్ల పిల్ల తరములకు వెళ్తుంది. అది ఆ యెజెబెలు కుమారుడైనటువంటి యేహూ కూడా అదే స్థితి. యెజెబెలు కొడుకు అనేటువంటి యోహు స్థితి కూడా అదే. అంటున్నాడు నీకు సమాధానం ఎక్కడొస్తుంది? నీ తల్లి వ్యభిచారం చేసింది, నీ తల్లి జారత్వం చేసింది, నీ తల్లి విగ్రహారాధన ప్రోత్సహించింది, దేవుని ప్రవక్తలను చంపింది, నీకు ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం అని తన కుమారుడితో చెప్తున్నప్పుడు ఆ మాటలు వినలేక యోహు పారిపోయాడు అక్కడి నుంచి. ఎందుకంటే యోగికి సమాధానం లేదు. కారణం ఏంటంటే తల్లి చేసినటువంటి జారత్వము, తల్లి చేసినటువంటి విగ్రహారాధన, తల్లి చేసినటువంటి దేవుని ప్రవక్తలను చంపడము, తల్లి చేసినటువంటి ఆ ప్రవక్తలను, బయలు దేవతల ప్రవక్తలను, అశ్వరథ దేవతల ప్రవక్తలను పెంచి పోషించడం, అవన్నీ కూడా ఎవరికి వచ్చినాయి అంటే తర్వాత తన పిల్లలకు వస్తుంది. అది తల్లిదండ్రులు దేవునికి ప్రాధాన్యత లేకుండా మనం చేసేది ఏదైనా సరే మన జీవితం గడిచిపోతుంది కదా అని మనం అనుకుంటున్నామేమో, మన తర్వాత మన పిల్లలు 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 అనుభవిస్తారు. దేవుడికి మొదటి స్థితి కాకుండా, దేవుడికి మొదటి ప్రాధాన్యత కాకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని వాక్య ప్రకారం కాకుండా మనము దేవునికి విలువ లేకుండా మనం బ్రతికితే దాని ద్వారా మనం ఎక్కడున్నట్టంటే ఈ యెజెబెలు ఆత్మలో, యెజెబెలు బోధలో మనం ఉన్నట్టే. సంఘము మంచి లక్షణాలు కలిగి ఉంది, ఈ సంఘము మంచి ప్రేమను కలిగి ఉంది, ఈ సంఘము మంచి క్రియలను కలిగి ఉంది. కానీ ఆ సంఘములో కొంతమంది యెజెబెలు ఆత్మకి బానిసైపోయారు, యెజెబెలు బోధకి బానిసైపోయారు. యెజెబెలు బోధన బట్టి ఇదేదో బాగుంది ఈ బోధ, విగ్రహారాధన చేయొచ్చంట, విగ్రహారాధన పెట్టిన తినొచ్చంట, విగ్రహారాధనలో మనం డాన్స్లు వేయొచ్చంట. అదేమంటున్నాడంటే వారి పిల్లలను కూడా నేను చంపుతానని అంటున్నాడు. మనం అనుకుంటాం దేవుడికి తెలియదు కదండి, దేవుడు చూసొచ్చాడేంటండి. ఆయన అంటున్నాడు ఆ తర్వాత వచనంలో, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకొనను. అంతరింద్రియములు అంటే మనకు కనిపించినటువంటి లోపల ఉన్నటువంటి ప్రతి అవయవము, వాటిని కూడా దేవుడు పరీక్షిస్తాడంట. మనం వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలా, నా గుండె ఎలా ఉంది, నా లివర్ ఎలా ఉంది, నా కిడ్నీ ఎలా ఉంది, మనం పరీక్షించుకుంటే ఇలాగా మనం ఎప్పుడైనా చూసుకున్నామా మన గుండెని? మనతోటే ప్రాణం పొందుకున్న కాడి నుంచి ప్రాణం పోయే వరకు మనతోటే ఉంటుంది మన గుండెని. ఎప్పుడైనా మనం చూసుకున్నామా? ఆ గుండె పని చేస్తూ ఉంటుంది, ఎప్పుడైనా నా మిషన్ ఎలా పనిచేస్తుందని ఎప్పుడైనా తెరుచుకుని చూసుకున్నామా? కానీ దానిని ప్రతిరోజు ప్రతి క్షణము గమనించేది ఎవరో తెలుసా? నిన్ను నన్ను సృష్టించిన దేవుడు అంట. దాని పని విధానాన్ని రోజు పరిశీలిస్తాడంట. అంతరింద్రియములను, రెండు హృదయమును, మన హృదయాన్ని పరిశీలించిన దేవుడు హృదయంలో ఏ ఆలోచన కలిగి ఉన్నామో పరిశీలించడా? హృదయాన్ని పెట్టినటువంటి దేవుడు హృదయం ఏం ఆలోచిస్తుందో చెప్పడా? అంటే మనం దేవుని మందిరంలో ఉన్నాం కాబట్టి, దేవుని దగ్గర అటెండెన్స్ వేసుకున్నాం కాబట్టి, దేవుడు మన హృదయంలో ఏం ఆలోచించుకున్నా, మన మనసులో ఏం ఆలోచించుకున్నా చూడడానికి ఉంటామా? ఇక్కడ కూర్చుని కూడా మనం ఎవరిని గురించి ఎందుని గురించి ఆలోచిస్తున్నామో కూడా దేవుడు కనిపెడతాడు.
మనం ఏమనుకుంటామంటే మందిరానికా వెళ్దాంలే. మనం ఎక్కడున్నామో పాస్టర్ గారు వాళ్ళు ఎక్కడో పులిపీట మీద ఉంటారు, వాళ్ళు చూసి వచ్చారేంటి? ఆయన చూస్తున్నాడు. అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీయో తెలుసుకుంటాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు గమనించుకోండి, మీరు మీ లోపల ఉన్న అవయవాలని పరిశీలిస్తుంది ఎవరో? అమ్మా యేసుక్రీస్తు ప్రభు మీ హార్ట్ని పరిశీలిస్తుంది, మీ లివర్ని పరిశీలిస్తుంది, మీ కిడ్నీలు పరిశీలిస్తుంది. వీటన్నిటి కూడా మీ మనసుని, మీ మనసులో ఉన్న ఆలోచనల్ని, మీ మనసు దేనికి ప్రేరేపించబడుతుంది, దేవుని వైపు కాకుండా దేని కొరకు పరిగెడుతున్నావు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆశల వైపు పరిగెడుతున్నావు, ఇవన్నిటిని కూడా ఆయన ఎరుగుతాడంట. ఆయన అదే అంటున్నాడు, అంతరింద్రియములను హృదయములను పరిశీలించు దేవుడు నేనే అని సంఘములు తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికిని వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. మనం చేసే క్రియలను బట్టి ప్రతిఫలం ఉంటుందంట. పొద్దున్న లేచి ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు చెప్పండి? హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకోలేని పరిస్థితి ఏంటి? ప్రభు అంటాడు, నీకు సిద్ధపడి లేకుండా వెళ్ళి కూర్చున్నావు. అడిగితే ఏం చెప్తావు? పొయ్యి మీద గిన్నెట్టి మీరు కూర వండాలనుకుంటున్నారు, ఏమేం కావాలి? పొయ్యి మీద గిన్నెట్టి నూనె వేసి ఆగు చికెన్కి వెళ్ళి వస్తానని ఓగిడేళ్ళు చికెన్ తెస్తానికి వెళ్తారా? అవి తెచ్చి నీట్గా కడిగి గార్నిష్ చేసి దాన్ని అక్కడ పెట్టుకుంటారు. ఉల్లిపాయలు కట్ చేసి ఇవన్నీ చేసి అన్నీ కూడా ఎదురుగుండా పెట్టుకుని అప్పుడు పొయ్యి మీద గిన్నెట్టి అప్పుడు అంటేస్తారు కదా. మరి ఏమి లేకుండా గిన్నెట్టేసి పొయ్యి మీద ఎట్టేసి వచ్చేసానండి ఇంటికాడ కూర అయిపోయిందండి అంటారా? మరి దేవుని దగ్గర సిద్ధపాటు లేకుండా ప్రభా ఇదిగో ఈరోజు నీ సన్నిధిలోకి నేను వెళ్ళడానికి నన్ను సిద్ధపరచు ప్రభా అని అడగకుండా వచ్చేస్తే, నా ఆత్మ శరీరం జీవం నీ స్వాధీనంలో ఉంచుకో ప్రభా, నాకు బయట తలంపులు కానీ నా ఆలోచనలు కానీ నాకే రాకుండా ప్రభా నీ పైన ఏకాగ్రతను దయచే ప్రభా అని ప్రార్థనలో సిద్ధపడి లేకుండా వచ్చేస్తే అవసరం లేదండి. ఎందుకంటే మేము వచ్చింది పరిశుద్ధ స్థలంలోకే కదా. పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఎక్కడెక్కడో పాడు ఆలోచనలు కలిగి ఉంటున్నాం. ఎందుకంటే నువ్వు ప్రభు దగ్గర వేడుకోలే, ప్రభు సహాయాన్ని కోరుకోకుండా వచ్చి కూర్చుంటేనే నిద్రలు వస్తున్నాయి. ఆ నిద్ర వచ్చి వాళ్ళు ఎప్పుడైనా అడిగారా, ప్రభు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నిద్రకుండా చేయి ప్రభా, నిద్రాత్మ దురాత్మ తీసే ప్రభు అని ప్రార్థన చేసుకుని వచ్చారా? చర్చిలోకి వచ్చి చక్కగా నేను పడుకోవాలి. ఎక్కడెళ్తుంది నీలో సత్యం? ఎక్కడెళ్తుంది? అంతరింద్రియాలను పరిశోధించే దేవుడు ఆయన చెప్పుకోండి అంటే ఆయన చూస్తే కూర్చోడా, ఇదిగో నా వాక్యం వెళ్ళకుండా అపవాది యెజబెలు ఆ 2 చెవుల్లో సీసం పోసిందండ. వాక్యం వెళ్తలేదు లోపలికి. వాక్యం వెళ్ళబోతే ఇప్పుడు గుండె నుంచి వచ్చే రక్తనాళాన్ని పట్టేసుకున్నది అనుకోండి అపవాది, ఏమవుతాం? చచ్చిపోతాం. ఇప్పుడు వాక్యమే, నీ వాక్యమే నన్ను బ్రతికించేది అంటున్నారు కదా. ఈ వాక్యం లోపలికి వెళ్ళబోతే ఎలా బ్రతుకుతాం? చెవులు మూసేస్తుంది అది నిద్ర పెట్టి, ఎలా బ్రతుకుతాం? అదే అంటున్నాడు ప్రభు, వాని వాని క్రియల చెప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడంట. మందిరంలోకి వెళ్ళి కూర్చుంటే బుట్ట నిండా ఆశీర్వాదాలు నెత్తి మీద ఎట్టుకుని వెళ్ళిపోరో. మందిరంలోకి వచ్చిన తర్వాత నీ హృదయం పరిశోధించబడుతుంది, నీ మనసు పరిశోధించబడుతుంది, నీ ఆత్మ శరీరం పరిశోధించబడుతుంది. ఈ పరిశోధించబడిన తర్వాత దానిలో నువ్వు పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ ఆశీర్వాదాలు పట్టుకుని వెళ్తావు. మనం వచ్చేసి కూర్చుని నిద్ర అవుతే దేవుని సన్నిధిలోకి వచ్చి అందరూ నిద్ర అవుతారు. పాస్టర్ గారు ఒకళ్ళే భజన చేయాలి ఇక్కడ అని వాని క్రియలు. నువ్వు నిద్ర అవుతున్నావా, నువ్వు సెల్ ఫోన్ చూస్తున్నావా, నువ్వు బయట ఆలోచనలు కలిగి ఉన్నావా, ఇంటికాడ కూర మీద మూతేసలేదన్నావా, ఇంటికాడ బట్టలు సబ్బెట్టాను అనుకుంటున్నావా, ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. ఈ చచ్చావు కానీ మ్యాచ్ ఆడటానికి వెళ్ళాలి, ఈ చచ్చావు కానీ పలానా ఓడితోడు మ్యాచ్ ఎంత వేయాలి అంత వేయాలి, ఎక్కడుండి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే అవి కూడా క్రియల్లోనే. అందుకని అంటున్నాడు, వాని వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. ఎవరంటే తొలితర సంఘములో ఆ పైన ఉన్నటువంటి యెజబెలు యొక్క లక్షణాలని, ఆ యెజబెలు యొక్క బోధని, యెజబెలు యొక్క ఆ సిద్ధాంతాలని ఎవరైతే అంగీకరించలేదో వారిని గూర్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వారిని గూర్చి ఈ 24వ వచనం కానించి ఆ యెజబెలు బోధని అంగీకరించిన వారు, యెజబెలు సిద్ధాంతాల్ని అంగీకరించిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. అయితే తొయితెరలో
కడమవారైన మీతో అనగా అంటే మిగిలి వారు. వాళ్ళందరూ ఎవరంటే ఇప్పుడు వాళ్ళందరూ యెజబెలు బోధకు లొంగిపోయిన వాళ్ళు, యెజబెలు బోధన అనుసరిస్తున్న వారు. యెజబెలు బోధ సూపర్ బోధ. ఎందుకో తెలుసా? విగ్రహాలు పెట్టింది కూడా తినేయచ్చు, ఎక్కడ భోజనాలు ఎడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఈ రోజున వాళ్ళందరూ ఎవరో యెజబెలు బ్యాచ్. వాళ్ళందరూ వారిని అంగీకరించిన వారు, ఆ బోధ సిద్ధాంతాలను అంగీకరించిన వారి గురించి మాట్లాడుతున్నాడు. అయితే తొయితెరలో కడమ వారైన అనగా మిగిలిన వారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమను చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, అంటే ఈరోజు ఉదయాన్న ప్రార్థన చేసుకుని, ప్రభు ఈరోజు నాతో మాట్లాడు, నీ ఆత్మతో నన్ను నింపు, నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించే కృప నాకు దయచేయి, ఈరోజు నీ సన్నిధిలో కేవలం నిన్ను మాత్రమే నేను మహింపరచాలయ్యా, ఇలాగ సిద్ధపడి వచ్చారు చూడండి. వాళ్ళతో మాట్లాడుతున్నాడు ప్రభు. మొక్కుబడికి వచ్చిన వాళ్ళతో కాదో, ఆచార భక్తితో వచ్చిన వాళ్ళు కాదో, నిద్రోధమని వచ్చిన వాళ్ళు కాదో, ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, ఎవరైతే లోకాన్ని విడిచిపెట్టారో, ఎవరైతే లోకంలో ఉన్న తప్పుడు బోధన విడిచిపెట్టారో, ఎవరైతే యెజబెలు సిద్ధాంతాలను విడిచిపెట్టారో వారిని గూర్చి మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి ప్రభు. ఆ భారము దేవుడిక వారి మీద ఉంచడంట. ఏ భారం అంటే లోక సంబంధంగా ఏదైతే వీళ్ళు నలుగుపోతున్నారో చూడండి. కొన్నిసార్లు మనకు ఎదురవుతూ ఉంటాయి. మేము 7 వారాలు చేస్తాం, మీరు చేస్తారా? మీ భక్తి అంతవరకు ఆదివారం వరకే. మేము 7 వారాలు చేస్తాం. 7 వారాలు ఎవరు దేవస్థానం చేస్తున్నారు? వీళ్ళు 7 వారాలు వెళ్తే అద్భుతాలు జరుగుతాయి. ఏ దేవుడికి జరుగుతాయి అద్భుతాలు? మనకు జరుగుతాయా? 7 వారాలు వెళ్ళేది ఎవరి కోసం? వీళ్ళ కోసమే. వీళ్ళు ఎలా చేస్తారు? దేవుడి కోసం మేము వెళ్ళిపోతున్నాం, దేవుడికి మేము వెళ్ళకపోతే అక్కడ ఎవరు లేరు దిక్కు అన్నట్టుగా చెప్తారు వీళ్ళు. అది ఏ భక్తి? అది ఆచార భక్తి. రాత్రి అమావాస్య ప్రార్థనలో పొలోమంటే వెళ్ళిపోతున్నారు. ఏ భక్తి అది? ఆచార భక్తి. అమావాస్య రోజు నేను కార్యాలు చేస్తానంటున్నాడా దేవుడు? బైబిల్ వాక్యం తెలియని జనాలు అటువంటి ఆచారాలను ఎవరి మీద రుతున్నారు తెలుసా? వాక్యం తెలిసిన మీది భక్తే కాదు. మీకు సేవకులు గౌరవించడం తెలీదు. సేవకులు గౌరవించడం ఏంటి? కాళ్ళు కడిగేయాలి, కాళ్ళకు దండాలు ఎట్టేయాలి, అది భక్తి. ఆ సేవకుడు దేవునికి చెందాల్సిన మహిమను దొంగిలించేస్తున్నాడని మీరు వాక్యం నేర్చుకుంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? కాదు కనిపించేటువంటి వాడే మన ముందున్న దేవుడు, ఆ సేవకుడే దేవుడు అంటున్నారు వాళ్ళు. ఏది సరైన భక్తి? ఇటువంటి అవహేళన జరిగేటువంటి భారాలు కానీ, లోకములో మాదే నిజమైన భక్తి అని ఆచారంలో మునిగిపోతున్నవారు, అటువంటి భారాలన్నిటినేనంట దేవుడు ఆ నిందలు తీసేస్తాడంట, ఆ కష్టం తీసేస్తాడంట, ఆ శ్రమలు తీసేస్తాడంట. దేవుడు మన మీద ఏ భారాన్ని కూడా ఉంచడంట ఆయన. దేవునికి స్తోత్రం. లోక సంబంధంగా మనం ఎదుర్కొంటున్న ఏ అవహేళన అయితే ఉందో, ఏ అవమానాలు అయితే ఉందో, ఇదే నిజమైన భక్తి అని యెజబెలు తప్పు దోవ పట్టేస్తుందో, అటువంటి భారాలన్నిటిని కూడా దేవుడు తీసివేస్తానంటున్నాడు. అక్కడ మీ మీద భారం పెట్టను, కానీ ఇప్పటి వరకు మీకు ఏ భక్తి అవుతుందో, ఏ మంచి క్రియలు అవుతున్నాయో, ఏ ప్రేమ అవుతుందో, ఏ విశ్వాసం అవుతుందో, ఏ పరిచర్య చేసే గుణం ఉందో, ఏ సహవాసం అవుతుందో, ఏ మొదటి స్థితి కంటే మీకు పెరుగుతున్నటువంటి ఆత్మీయంగా అభివృద్ధి చెందినటువంటి గుణాలు ఉన్నాయో, వాటిలో మట్టుకు దిగజారిపోకుండా గట్టిగా పట్టుకోండి అంటున్నాడు ఆయన. వాటిని గట్టిగా పట్టుకోండి. వాటిని గట్టిగా పట్టుకుంటే గనక నేను వచ్చినప్పుడు ఏం చేస్తానంటే జయించడం గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. మనం వాటిని కడ వరకు మన మొదటి విశ్వాసం ఎలాగుందో, మొదటి ప్రేమ ఎలాగుందో, మొదటి ఆత్మీయ స్థితి ఎలాగుందో, మొదటి దేవునితో ఉండే సహవాసం ఎలా ఉందో, వాటిని గనుక మన కడ వరకు దేవునికి నమ్మకంగా మనం పట్టుకుంటేనంట దేవుడు మనకి జయించే జయవీరులుగా నిలబెడతాడంట. ఆమేన్, ఆమేన్. 4 సంఘాలతో కూడా అదే మాట చెప్తున్నాడు. జయించువానికి, జయించువానికి, జయించువానికి. ఎఫెసు సంఘాలు అంటాడు జీవవృక్ష ఫలాన్ని తినిపిస్తానంటాడు. స్మరణతో అంటాడు జీవ కిరీటాన్ని ఇస్తానంటాడు. పెర్గముతో అంటాడు దాచిబడిన మన్నాన్ని ఇస్తానంటాడు. తెల్ల రాతి మీద నీ పేరుని మారుస్తానంటాడు ప్రభు. ఇవన్నీ ఎక్కడి అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడంట.
పరలోక సంబంధమైన ఆశీర్వాదాల్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. అందుకని అంటున్నాడు, నా తండ్రి నాకు ఇచ్చే అధికారమును బట్టి పొందినట్లు జయించచ్చు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి. ఏంటి దేవుని క్రియలు అంటే ఆ ప్రేమ, విశ్వాసము, సహవాసము, క్రియలు మొదటి స్థితి కంటే కడమటి స్థితి జాగ్రత్తగా కాపాడుకోవడం, ఇవన్నీ కూడా ఎవరి అంటే దేవుని క్రియలు అంటవి. వాటిని మనం జాగ్రత్తగా మనము కాపాడుకుంటే జనుల మీద మనకు అధికారాన్ని ఇస్తాడంట దేవుడు. మనం ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనం విడిపించిన వానికి మహిమయో ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఆయన ఏం చేస్తాడంటే ఆయన చేసినటువంటి ఆయన రక్తాన్ని బట్టి, ఆయన ప్రాణాన్ని బట్టి, ఆయన శరీరాన్ని బట్టి ఆయన మనకు విజయాన్ని ఇచ్చి, మనము ఆ విజయాన్ని కడ వరకు నమ్మకంగా మనం పట్టుకుంటే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క రాజ్యంలో మనల్ని ఒక రాజులుగాను యాజకులుగా చేస్తాడంట ఆయన. ఎప్పుడు మన విశ్వాసం కోల్పోయినప్పుడా, విశ్వాసంలో నమ్మకంగా ఉన్నప్పుడా? మన విశ్వాసంలో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అధికారులుగా కూర్చోబెడతాడు. మన విశ్వాసంలో ప్రభుకి నమ్మకంగా ఉన్నప్పుడు కడ వరకు మన రాజులుగా, యాజకులుగా కూర్చోబెడతాడంట ఆయన. అది ఎప్పుడంటే ప్రభు 1000 ఏండ్ల పరిపాలన గూర్చిన వాగ్దానం. అది 1000 ఏండ్ల పరిపాలనలో పాలించేది ఎవరో తెలుసా? మన ప్రధానమంత్రి వచ్చి పాలించడం, మన ముఖ్యమంత్రి వచ్చి పాలించడం. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మన విశ్వాసము, మన ప్రేమ, మన సహవాసము, మన నమ్మకంగా మనం పట్టుకుని ఉంటే అక్కడ పాలించేవారు మనమే. హల్లెలూయా. అక్కడ పాలించేవారు మనమే. అందుకనే అంటున్నాడు ఇక్కడ, జయించుచు ఏమంటున్నాడు అక్కడ, అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలునో. ఇందా చెప్పాను కదా, ఇనుప దండము అదే అపరంజిని పోలినటువంటి పాదాలు గలవాడు. తీర్పుకి సాదృశ్యం, ఇనుము తీర్పుకి సాదృశ్యం. ఇప్పుడు మనం అధికారంలో మనం ఏం చేస్తామంటే తీర్పు తీర్చేవాడిగా ఆ 1000 ఏండ్ల పాలనలో దేవుడు మనల్ని కూర్చోబెడతాడంట. ఎప్పుడు 24వ వచనం ప్రకారం మనము ప్రభుకి తగిన రీతిలో విశ్వాసం కోల్పోకుండా, ప్రేమ కోల్పోకుండా, సహవాసం కోల్పోకుండా, యెజబెలు బోధలకు సిద్ధాంతాలకు ఆకర్షించబడకుండా, లోకాచారాలకి లోబడిపోకుండా ఉంటే ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మనం ఇనుప దండంతో రాజ్యం వెళ్తామంట. మనం వారి కుమ్మరి వాని పాత్రలను పగల గొట్టబడుదురు. దేవునికి స్తోత్రం. మన ఆ కుమ్మరి వాని పాత్ర వలె పగలగొట్టబడతాయి అంట. చూడండి, కీర్తన గ్రంథంలో దావీదు భక్తుడు రాస్తాడు, 2వ అధ్యాయము 9వ వచనంలో రాస్తాడు. చూడండి ఏమంటాడు అక్కడ, ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టేదవు, కొండను పగలగొట్టినట్లు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టేది. ఇది 2వ రాకడలో 1000 ఏండ్ల పాలనలో జరిగే సందర్భాన్ని ఇక్కడ ఈ సంఘానికి బోధిస్తున్నాడు. నేడు ఈ సార్వత్రిక సంఘానికి కూడా ప్రభువు బోధిస్తూ ఉన్నాడు. చూడండి ఇంకేమంటున్నాడు చివరిగా, మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను, సంగములతో ఆత్మ చెబుచున్నవాని మాటలో చెవి గలవాడు వినును గాక. దేవునికి స్తోత్రం. ఈ సంగములతో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే దేవుని రాజ్యము సమీపంగా ఉంది. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాకడ ముందు జరిగే సందర్భాలు ఏంటంటే దుష్ట శక్తులన్నిటిని కూడా దేవుడు అంతం చేస్తాడంట. దుష్ట శక్తులన్నిటిని కూడా ఆయన ఇనుప దండంతో అణిచివేస్తాడంట ఆయన. ఒకవేళ ఆ దుష్ట శక్తుల వైపు కానీ, ఆ విగ్రహారాధన వైపు కానీ, ఆ దేవతల వైపు కానీ, లోకాచారాల వైపు కానీ, లోక సంబంధం వైపు కానీ మనం వెళ్ళినట్లయితే ఆ శిక్షలో మనము కూడా ఉంటాం. కానీ మన ప్రేమను, మన విశ్వాసాన్ని, మన సహవాసాన్ని, దేవుడు మనపైన ఉంచినటువంటి ఆత్మ సహవాసాన్ని మనం కాపాడుకొని కడ వరకు మనం నమ్మకంగా ఉంటే
ప్రభువు తన 1000 ఏండ్ల పరిపాలనలో 24వ వచనం ప్రకారం అంటే 25, 26, 27, 28, 29 వచనాల్లో చెబుతున్నట్టుగా దేవుడు అట్టి ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహిస్తాడంట. ఈ తొలితర సంఘం మంచి గుణాలు కలిగి ఉంది. దానిలో యెజబెలు ఆత్మ, యెజబెలు బోధ, యెజబెలు సిద్ధాంతాలు ప్రవేశించి కొంతమందిని పాడు చేసింది. వారికి ప్రభు అంటున్నాడు కుక్క చావు అని. అక్కడ యెజబెలును గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం? మనం భక్తి ముసుగులో మనం నడిచిపోతున్నామా? భక్తి జీవితాన్ని కలిగి ఉన్నామనుకుని భక్తి ముసుగేసుకుని దేవుని ఎదుట, సంఘం ఎదుట భక్తి పరులుగా నటిస్తున్నామా? మన అంతరంగ స్వభావాన్ని కూడా దేవునికి ఇష్టమైన రీతిలో అంతరింద్రియములను పరిశీలించి దేవుడు హృదయాన్ని పరిశీలించే దేవుని ఎదుట మనము పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవిస్తున్నామా? ఈరోజు నిర్ణయించుకోవాల్సిన స్థితి మన ముందుంది. పైకి భక్తిగా నటిస్తున్నాం, సంఘంలో భక్తిగా నటిస్తున్నాం, దేవుని ముందు భక్తిగా ఉన్నామని భ్రమలో ఉంటున్నాం. కానీ లోపల రహస్యంగా మనం చేస్తున్న పాపాలు కానీ, రహస్యంగా మన ఆలోచనలు కానీ, రహస్యంగా మన కడపడి స్థితి ఘోరంగా ఉంటే ప్రభు మనకి దినాన్ని అవకాశం ఇస్తున్నాడు. మన మొదటి స్థితికి చేరడానికి మనకు అవకాశం ఇస్తున్నాడు. తొలితెర సంఘానికి అవకాశం ఇచ్చాడు, కానీ అది మార్చుకోలేకపోయింది. మిగిలిన వారిని బట్టి ప్రభు ఆశీర్వాద వచనాలు పలుకుతున్నాడు. నేడు మనకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మనం వాడుకొని మన మొదటి ప్రేమను, మొదటి విశ్వాసమును, మొదటి సహవాసమును మనకు కలిగి ఉంటే ఈ ఆశీర్వాదాన్ని మనకు కూడా ఇస్తానని ఈరోజు ప్రభు ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం ఉండడానికి ప్రభు ఎదుట మనమందరం కూడా ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మనమందరం కూడా మోకరిద్దాం, ప్రభు దగ్గర మనం ఒప్పుకుందాం. ప్రభా, ఇది ఈ తొలితర సంఘం ప్రేమలో, విశ్వాసంలో, క్రియలో, నాయన సహవాసంలో, వారి పరిచర్లో మొదటి స్థితి కంటే కడపడి స్థితి ఎంతో మేలుగా ఉంది ప్రభా. నాన్న మంచి సంఘముగా గుర్తింపు పొందుతుంది. కానీ దానిలోకి యెజబెలు ఆత్మ, యెజబెలు బోధ, యెజబెలు సిద్ధాంతాలు ప్రవేశించాయి. తద్వారా కొంతమంది నన్ను యెజబెలు ఆ యొక్క బోధకు లోబడిపోయారు. జారత్వములోను, విగ్రహారాధనలోను, వ్యభిచారంలోను ఆ బోధతో విగ్రహారాధన వైపు మరలిపోయారు. నన్ను యెజబెలు ఏ రీతిగా అయితే నన్ను తన ముగింపును పలికిందో ప్రభు ఈరోజు తొలితర సంఘంలో కొంతమంది అటువంటి ఘోరమైన మరణానికి వెళ్ళిపోతున్నారయ్యా. నన్ను ఈరోజు మా సంఘంతో మాట్లాడావు. ఈరోజు మా సంఘ స్థితిని ముందుకు తీసుకుని వస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడా, ఒకవేళ మేము పైకి భక్తి నటిస్తున్నామేమో, సంఘంలో సహవాసంలో భక్తి పరులుగా మేము వేషధారణ కలిగి ఉన్నామేమో, ఎవరు చూడట్లేదులే, ఎవరికి తెలుస్తుందిలే అని మాంతరంగంలో మేము రహస్య పాపాలను చేస్తున్నామేమో. నన్ను ఈరోజు అంతరింద్రియములను పరిశోధించు దేవుడవు, హృదయములను పరిశోధించు దేవుడవు. నన్ను మా స్థితి మొదట ఏ రీతికైతే ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉన్నామో, ఏ రీతికైతే నీ ప్రేమను కలిగి ఉన్నామో, ఏ రీతికైతే మా క్రియలు పూర్వకంగా నీకు మహిమకరంగా జీవించామో ప్రభా, స్థితిలో మరలా నన్ను తీసుకురండి అయ్యా. నీ ఎదుట నేను చేస్తున్న రహస్య పాపాలన్నిటిని ఒప్పుకుంటున్నాను. నీ ఎదుటికి తండ్రి నా రహస్య ఆలోచనలన్నిటిని నేను తీసుకుని వస్తున్నాను. నన్ను ఎవరికి తెలియదులనుకో నేను చేస్తున్న ప్రతి రహస్యమైన సందర్భాలన్నిటిని కూడా ఈ క్షణాన నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను. వాటి నుండి నన్ను క్షమించండి అయ్యా. తొలితర సంఘానికి అవకాశం ఇచ్చావు, కానీ అది ఆ యొక్క జారత్వం నుండి, ఆ భ్రష్టత్వం నుండి, ఆ వ్యభిచారం నుండి బయటికి రాలేకపోయింది. కానీ దినాన నాయన నీ దాసుల ద్వారా మాతో మాట్లాడావు. నన్ను ఈ రోజు నాన్న మా రహస్యాలన్నిటిని విడిచిపెడుతున్నాం. మా అంతరింద్రియాలను పరిశోధిస్తున్నాం, మా హృదయాల్ని పరిశోధిస్తున్నాం. మా హృదయంలో దేనికైతే మేము ప్రాధాన్యత ఇస్తున్నామో, మేము రహస్యంగా దేనికైతే ప్రాధాన్యత ఇస్తున్నామో, దేనికైతే విలువనిస్తున్నామో నాయన, దేవుని పట్ల, దేవుని ఎడల బాబుతులు లేకుండా లోకం పట్ల, లోక ఆశల వైపు దేనికైతే ప్రాధాన్యత ఇస్తున్నామో వాటన్నిటిని కూడా ఈరోజు విడిచిపెట్టాలనుకుంటున్నాం. నాన్న మీరు మమ్మల్ని పరిశుద్ధంగా మార్చండి తండ్రి. నాన్న మొదట ఉన్న స్థితిని మేము కడ వరకు కూడా నమ్మకంగా మేము పట్టుకోగలడానికి నీ సహాయం మాకు దయచేయండి అయ్యా అని ప్రభు ముందు మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈరోజు మన హృదయాల్ని పరిశోధిస్తున్నాడు ప్రభు.
మన అంతరింద్రియాల్ని పరిశోధిస్తున్నాడు ప్రభు. లోపల ఎవరికి తెలియట్లేదు అనుకుంటున్నామేమో, దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఈ రోజు నువ్వు కూడా విడిచిపెట్టకపోతే యెజబెలు సిద్ధాంతాలకు లోబడిపోయినట్లే. యెజబెలు ఏ శిక్షనైతే పొందుకుందో, యెజబెలు ఏ శిక్షకైతే పాత్రాలైందో, యెజబెలు పెంచి పోషించినటువంటి ఆ బయలు ప్రవక్తలు, అశ్వేరు ప్రవక్తలు ఏ విధంగా అయితే హతమార్చబడ్డారో, ఆ సిద్ధాంతాలు నమ్మినటువంటి ప్రజలు ఏ రీతిగా అయితే కుక్క చావని దేవుడు సంబోధిస్తున్నాడు. అంత ఘోరమైన పరిస్థితులు మన ముందుకు రాకూడదంటే ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాడు కూడా ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని సామెతల గ్రంథం 28:10 జ్ఞాని అయినటువంటి సొలొమోను చెబుతూ ఉన్నాడు. ఈరోజు మనము ఎవరికి తెలియదు, ఎవరు చూశారు, ఎవరికి తెలియదులే, మనం ఏం చేసినా ఏం ఆలోచించినా అనుకుని బ్రతికేస్తే కనుక ఈరోజు నీ అంతరింద్రియాలన్నీ హృదయాన్ని పరిశోధిస్తున్న దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. విడిచిపెట్టగలిగితే ప్రభు పాదాల చెంతకొద్దాం. కలువరి శిలువలో ఆయన నీ కోసం నా కోసం మనం రహస్యంగా ఉంటామని కాదు, ఆయన పబ్లిక్ లో నీ కొరకు నా కొరకు అవమానాలు పొందాడు. ఆయన పబ్లిక్ లోనే నీ కొరకు నా కొరకు భారమైన సిలువను మోస్తూ ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు పబ్లిక్ లోనే గెత్తైన గొల్గొత్తు కొండ మీద, కలువరి కొండ మీద యాగాన్ని చేశాడు. ఈరోజు మనము ఈ రహస్యంగా ఉంటూ ప్రభుకు దూరంగా ఉంచున్నాం. మా రహస్య పాపమే దేవుని మహిమను పొందలేకుండా, దేవుని ఆశీర్వాదాలు పొందలేకుండా మనం దూరపరుస్తుంది. కాబట్టి విడిచిపెడదామా? దేవుడు అవకాశం ఇచ్చాడు. తొలితెర సంఘానికి అవకాశం ఇచ్చిన వాడుకోలేదు. నీకు దేవుడు అవకాశం ఇచ్చిన వాడుకోపోతే ఆ యెజబెలు ఏ రీతిగా అంతరించిపోయిందో ఆ శిక్ష మన మీద కూడా రాబోతుందని ప్రభు చెప్తున్నాడు. ఈ అవకాశాన్ని వాడుకుందాం, ప్రభు ముందు ఒప్పుకుందాం, ప్రభు ముందు విడిచిపెడదాం. ప్రభు కనికరాన్ని పొందుకుని ప్రభు రాజ్యములో మనం పాలించేటువంటి అధికారులుగా, యాజకులుగా, రాజకులుగా మనం నిలబెడదాం. ప్రభు చెవి గలవాడు, ఆత్మ చెబుతున్న సంగతులు వినుడు కాక అంటున్నాడు. ఈరోజు చెవులున్న మనం అందరం కూడా ఈ వాక్యను విన్నాం. ఒకవేళ చెవులు మనం మూసుకుపోతే వాక్యాన్ని వినలేము, కానీ మనం అందరం విన్నాం. విని కూడా మనము విడిచిపెట్టకపోతే యెజబెలే మనకు ఉదాహరణగా కనపడుతుంది. పాపములో, భ్రష్టత్వంలో దేవుని నిర్ణయం చెప్పిన పాలించాల్సినటువంటి ఆహాబు యెజబెలుకు లోబడిపోయాడు. తద్వారా విగ్రహారాధన పెంచి పోషించి భ్రష్టుడైపోయాడు. అతని సంతతంతా కూడా, అతని కుమారులంతా కూడా ఆ శాపాన్ని చూస్తూ వచ్చారు. నువ్వు అనుకోవచ్చు నా ద్వారా నాదే కదా అనుకోవచ్చు, కానీ నువ్వు చేస్తున్నటువంటి రహస్య పాపాలు, రహస్యపు ఆలోచనలు నీ తరతరాల్ని కూడా వెంబడిస్తాను. కాబట్టి విడిచిపెడదాం ప్రభు దగ్గర విడిచిపెట్టి కనికరం పొందుకుందాం. మా దేవ, మా ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు తండ్రి తొలితర సంఘం యొక్క స్థితిని గురించి వివరడానికి కృప చూపాం. 6 మంచి లక్షణాలు కలిగి ఉన్నారు, కానీ ఒక లోపం ఉంది. యెజబెలుని, నా ఆత్మను, యెజబెలు బోధను, యెజబెలు సిద్ధాంతాలను వారు ఆహ్వానించారు. తద్వారా అనేక మంది ఆ బోధ ద్వారా మోసపరచబడి ఆ బోధలో కూరుకుపోయారు. అవకాశం వచ్చిన వారు తిరిగి రాలేకపోయారు. వారందరిని బట్టి కూడా తండ్రి నేడు మా సంఘంతో మాట్లాడు. ఇంతగా విస్తరించిన విస్తారంగా వాక్యం ఎత్తబడుతున్నా సరే, మేము ఆ బోధలోనే, లోకంలోనే, లోకాచారాల్లోనే మేము మురిగిపోతుంటే గనుక ఇది మాకు ఒక హెచ్చరిక. ప్రభ, మిగిలిన వాడు నా పాపంలో పడకుండా నిగ్రహంతో నిలబడినటువంటి వారిని మాకు సాక్షులుగా చూపించావు. వారికి ఆశీర్వాదాలను అయితే ఇస్తానన్నావు. కడవరకు మేమును కూడా అట్టి విశ్వాసం చేత పట్టుకుని ఆ ప్రేమలో మేము కూడా నిలబడే కృప మాకు దయచేయండి. జయించువానికి నీ నిత్య రాజ్యములో తండ్రి అధికారులుగా, యాజకులుగా, రాజులుగా నిలబెట్టుకుంటాను. కాబట్టి దీవెనతో, ఇనుప దండముతో మేము పాలించే వారిగా మమ్మల్ని నిలువబెట్టుకోమని ఈ వాక్కు ద్వారా మాదందరితో మాట్లాడేవాడు. ప్రభా, పరిశీలించుకోవడానికి అవకాశం ఇచ్చాం. పరిశీలించుకున్నాం, విడిచిపెడుతున్నాం. నీ కనికరం మా పైన చూపి ప్రభు, నీ మేలును మేము పొందుకునే కృప మా అందరికి నీ దయచేయమని ఈ వాక్యాన్ని బట్టి తండ్రి మా హృదయములను తండ్రి ఒక నూతన జీవము, నూతన ఆత్మతో, నూతనమైన ప్రేమతో మమ్మల్ని అందరికీ కూడా నింపి నూతన సహవాసులు మమ్మల్ని నడిపించమని
నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.